తెలంగాణ సాహిత్య రంగానికి శ్రీ అందశ్రీ గారి మరణం అత్యంత తీరని లోటు. ఆయన మరణం ఆ యొక్క తెలంగాణ జాతికి, అలాగే సామ్యవాదవులకు, సమాజ హితులకు అందరికీ కూడా అత్యంత బాధాకరం. సమాజాన్ని చైతన్యపరచడంలో, అలాగే సమాజంలోని రుగ్మతల్ని వెలికి తీయడంలో, అవి పాటలుగా, కవితలుగా ప్రజలకు చెప్పడంలో అందవేసిన చెయ్యి మన అందశ్రీ గారు. ఆయన రచించినటువంటి తెలంగాణ గేయానికి ప్రజలందరూ హారతి పట్టారు. ఉద్యమం ఆ గేయంతో మరింతగా ప్రజల్లోకి వెళ్ళి తెలంగాణ సాధనలో అది అత్యంత ప్రాముఖ్యత చెందింది. సాంస్కృతిక విప్లవంగా ప్రజల్ని రేకెత్తించడంలో, ప్రజల్ని ఉద్యమం వైపు నడిపించడంలో అందశ్రీ గారి లాంటి వారి నాయకత్వంలో అనేక మంది కవుల ఉద్యమానికి ఊపిరి పోశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈరోజు అందశ్రీ గారి ఆకస్మిక మరణం ఈ యొక్క సమాజ హితులకు, సామ్యవాదులకు, అలాగే ప్రజల్ని చైతన్యపరిచే విధంగా రచేటువంటి కవుల్లో ఒక ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి మరణించినట్లుగా, సమాజాన్ని దిశ దశ నిర్దేశాన్ని ఇచ్చేటువంటి వ్యక్తుల్లో ఒక ప్రధానమైన వ్యక్తిగా, కవిగా ఆయన మనం తీరని లోటు. ఆయన మరణం ఈ సమాజం ఆయనకి ఘనమైన నివాళిస్తుంది. అలాగే ఆయన రాసిన పాట మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్న అనేక అర్థాలని, ఈ సమాజంలో ఉన్నటువంటి వాస్తవాల్ని మనకి చెప్పినటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు మానవుడి స్వార్థానికి అనేక రకాలుగా లొంగిపోతున్న మానవుడి వ్యక్తిత్వాన్ని అక్కడ చెప్పాడు. అది ఈరోజు సమాజానికి అద్దం పడుతుంది. అలాంటి కవి ఈరోజు మరణం తెలంగాణ వాదులకే కాదు, తెలంగాణ ప్రజలకే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి తెలుగు వారి అందరికీ కూడా తీరని లోటుగా మా పర్యావరణ పరిరక్షణ సంస్థ భావిస్తూ ఉంది. ఆయనకి ఘనమైన నివాళి అర్పిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం.